కోట్లాది రూపాయల విలువ చేసే ఇళ్ల స్థలాలు, కిలోల కొద్దీ బంగారం, వెండి, లక్షల రూపాయల లిక్విడ్ క్యాష్, అంతకుమించి బ్యాంక్ బ్యాలెన్స్, ఇవి గాజువాక సబ్ రిజిస్ట్రార్ వెంకయ్య నాయుడు అక్రమాస్తులు. అధికారులు తవ్విన కొద్దీ ఆదాయానికి మించి ఆస్తులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అవినీతి ఆరోపణలతో రెండోసారి వెంకయ్య నాయుడు ఇళ్లపై దాడులు చేసిన ఏసీబీ లెక్కలేని ఆస్తుల చిట్టా తేల్చే పనిలో పడింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో మరో అవినీతి తిమ్మింగలాన్ని గుర్తించారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించి ఆస్తులు, అవినీతి ఆరోపణలతో ఏకకాలంలో 10 చోట్ల మెరుపు దాడులు చేశారు అధికారులు. దాడుల్లో కళ్లు బైర్లు కమ్మే ఆస్తులు బయటపడ్డాయి. దొడ్డపనేని వెంకయ్య నాయుడు 1995లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో ఉద్యోగంలో చేరాడు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల సబ్ రిజిస్ట్రార్గా పనిచేశాడు. ఏడాదిన్నర కాలంగా గాజువాక సబ్ రిజిస్ట్రార్గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే 2011లో మధురవాడ సబ్ రిజిస్ట్రార్గా ఉన్న సమయంలో వెంకయ్య నాయుడుపై భారీగా అవినీతి ఆరోపణలొచ్చాయి. దీంతో ఆయన కార్యాలయంలో సోదాలు నిర్వహించడంతో లెక్కా పత్రం లేని 88,000 నగదు దొరికింది. ఆ కేసులో జైలు శిక్ష అనుభవించి కొద్దికాలం సస్పెన్షన్లో ఉన్నాడు వెంకయ్య నాయుడు. గ్యాప్ తర్వాత విధుల్లో చేరాడు వెంకయ్య నాయుడు. అయితే మరోసారి అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ దాడులు నిర్వహించింది. ఏకకాలంలో తిరుపతి, విశాఖలో 10 చోట్ల సోదాలు చేపట్టింది. స్థిరాస్తులపైనే దృష్టి సారించిన వెంకయ్య నాయుడు తన పేరు మీద కేవలం 43 చదరపు గజాల ఇంటి స్థలం మాత్రమే ఉంచుకున్నాడు. ఆయన భార్య పేరు మీద విశాఖ జిల్లా నరవలో 1,87,00,000 విలువ చేసే 18 ఎకరాల స్థలాన్ని కొన్నాడు. అక్కడే 69 లక్షల విలువ చేసే ప్లాట్ను డెవలప్మెంట్కిచ్చాడు. అలాగే అడవివరంలో ఓ ప్లాట్, మధురవాడలో 2 ప్లాట్లు తన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. వెంకయ్య నాయుడు బంధువుల పేర్ల మీద విశాఖ తుంగ్లాంలో 49 లక్షలు విలువ చేసే భవనం, తిరుపతిలో 5 అంతస్తుల లాడ్జిని అధికారులు గుర్తించారు. 10 చోట్ల జరిపిన సోదాల్లో 1.75 కేజీల బంగారం, 1.36 కిలోల వెండి, 6.42 లక్షల నగదుతో పాటు 20 లక్షల విలువ చేసే గృహోపకరణాలు, 5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, 5 లక్షల ప్రామిసరీ నోట్లు గుర్తించారు. 2 కార్లు, 1 బైక్ ను సీజ్ చేశారు. కోటక్ మహేంద్ర బ్యాంకులో భార్య పేరు మీద లాకరున్నట్టు చెప్పుకొచ్చారు అధికారులు. సబ్ రిజిస్ట్రార్ వెంకయ్య నాయుడు ఏసీబీకి చిక్కడం ఇది రెండోసారి. ఆదాయానికి మించి 6 కోట్ల రూపాయలు బయటపడ్డాయి. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 25 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. వెలుగులోకొచ్చిన అక్రమాల లెక్క తేల్చే పనిలో పడ్డారు అధికారులు.